న్యూస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. 25 ఏళ్ల తర్వాత కమలం హవా కొనసాగిస్తోంది. హాఫ్ సెంచరీ దిశగా దూసుకువెళ్లింది. హాఫ్ సెంచరీ మార్కును అందుకుంది. బీజేపీ ప్రస్తుతం 50 స్థానాల్లో, అలాగే ఆప్ 19 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనకబడ్డారు. కేజ్రీవాల్పై పర్వేష్ వర్మ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిషీపై బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి లీడ్లో కొనసాగుతున్నారు. జంగ్పురాలో మనీష్ సిసోడియా, అలాగే షకరూ బస్తీలో ఆప్ నేత సత్యేంద్ర జైన్ ఆధిక్యత కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఓఖ్లాలో అమానతుల్లా ఖాన్ వెనకబడ్డారు. అయితే బాంద్లీలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు. కేవలం ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడును మనం చూస్తున్నాం. దాదాపు 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతుంటే 19 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. అయితే కిందటి ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే బీజేపీ పరిమితమైంది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈసారి ఆ సంఖ్యను 50కి పైగా పెంచుకోబోతున్నట్టుగా ప్రస్తుతం ట్రెండ్స్ ద్వారా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఉదయం నుంచి కూడా ఉదయం 8 గంటలకి సరిగ్గా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్స్ను ఒక అరగంట పాటు లెక్కించారు. వాటిల్లో కూడా చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లో దాదాపు ఇటు ఆప్కి, మరోవైపు బీజేపీకి సమానమైన స్థానాల్లో లీడ్లో కొనసాగినాయి. అయితే ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బీజేపీ లీడ్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ప్రస్తుతం హాఫ్ సెంచరీ మార్కును అందుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే 49 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఆప్కు సంబంధించి 20 చోట్ల అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. అయితే ముఖ్యమైన విషయం, ఆప్కి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించి కేవలం ఒక్క చోట మాత్రమే అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. మరోపక్క అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి సంబంధించి పర్వేష్ వర్మ కేజ్రీవాల్పై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక న్యూఢిల్లీ నుంచి సందీప్ దీక్షిత్ వెనుకంజలో కొనసాగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిషి వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీవంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే. నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకు వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో, ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే.